హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ పొలానికైతే ఎళ్తున్నాము. మొన్న జామాయిల మొక్కలు పాతుకున్నాం గదా! వాటిలో కొన్ని మొక్కలైతే చచ్చిపోయినియి. మళ్ళీ మొక్కలు పాతడాకొచ్చాము. చచ్చిపోయిన మొక్కగాడు గొయ్యి తీసి ఇలా కొంచెం బకెట్‌తో నీళ్లేత్తన్నారు. నీళ్లేసిన తర్వాత ఇదిగో మళ్ళీ ట్రేలో మొక్క తీసుకొని భూమిలో పెడుతున్నారు ఇలాగ. 2 ఎకరాల పొలంలోనూ 3 ట్రేలైతే పడ్డాయి. ట్రేకొచ్చేసి 60 మొక్కలు పడతాయి. అంటే 180 మొక్కలు పోయాయి. మళ్ళీ అయన్నీ నాటుకున్నాము. ఆళ్ళందరూ పని చేత్తుంటే నువ్వు కూర్చొని వీడియో తీసుకుంటున్నావా అనుకుంటున్నారేమో. లేదు, నేను కూడా పని చేస్తున్నాను. బకెట్‌తో నీళ్ళైతే తీసుకెళ్తున్నాను. ఈరోజు ఎండ కూడా చాలా ఎక్కువుంది. చిన్నప్పటి నుంచి ఎండలో పని చేయడం అలవాటు లేకపోవడం వల్ల సాయంత్రానికి చుక్కలు కనపడ్డాయి నాకు. అందుకే చిన్నప్పటి నుంచి కష్టానికి, సుఖానికి అలవాటు పడాలి. అప్పుడు మాత్రమే మనం జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా గానీ దాన్ని ఎదుర్కొని ముందుకైతే ఎళ్తాం. లేదంటే నాలా ఇబ్బందులు పడాల్సి ఉంటది. అందుకే చిన్నప్పటి నుంచి కష్టానికి, సుఖానికి అలవాటు పడిపోండి. ఇప్పుడు మేము మొక్కలు నాటుకున్న పక్క పొలంలో అయితే ఈ పంటయితే ఏశారు. మొక్కలేసి 4 నెలలయితే అవుతుందంట. ఇప్పుడుకొచ్చి ఒకసారయితే బలం మందయితే ఏశారు. సరే, బై ఫ్రెండ్స్. నచ్చితే లైక్